ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా శిష్యులందరి కోసమని మంచి అద్భుతమైన ఆహారం తయారు చేయించాను. ఏం లాభం, గురువుగారితో వెళితే హాయిగా తినచ్చు అనుకున్నాడు ఒకడు. ఆ రైల్లోకి వచ్చిన దగ్గర నుంచి దిగేదాకా లోపల ఒకటే గడబిడ, దాంతో ఏమీ తినలేక ఉపవాసం ఉండి పడుకున్నాడు. పక్క వాళ్ళు తినేశారు వాడిది కూడా. అంటే గురు కటాక్షం లేకపోతే తినే యోగం ఉండదు. గురువుగారు నాకు బాగాలేదండి నేను తినలేనండి అంటాడు. అదే గురువుగారి కటాక్షం ఉంటే రైల్లో ఏమీ రాదనుకుంటామో అప్పుడు వస్తాయండి. 2007వ సంవత్సరంలో హైదరాబాదు నుంచి 150 మంది ప్రత్యేకంగా ఒక ట్రైన్, స్పెషల్ ట్రైన్ చేయించుకుని మరీ కాశీలో అంబాయాగం చేసాం. నేను అప్పుడు వాళ్ళందరినీ తీసుకెళ్ళి మల్కాజ్గిరి ఏరియా అక్కడి నుంచి. మీకు చెప్పమంటారా, ఆ స్పెషల్ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. ఒకళ్ళ ఇద్దరా, 200 మంది ఏకంగా. అందరూ పాపం బయట ఎక్కడ పడితే అక్కడ తిన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందులో. పైగా ఒకవేళ తిందామన్నా ప్యాంట్రీలో ఏమీ లేవు. రైల్లో ఏవో దొరుకుతాయి కదా అని 24 గంటల ప్రయాణంలో 26 గంటల ప్రయాణానికి ఏం తెచ్చుకోకుండా వచ్చారు. నాగపూర్ వచ్చేసరికి ప్రాణాలు గిజగజలాడిపోతున్నాయి. కాఫీ కూడా రాదు. అప్పుడు అందులో ఒక ఆవిడ గురువుగారు ఏం చేద్దామంది. వెంటనే కాసేపు అందరినీ అన్నపూర్ణాష్టకం చదివించాను. అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్నాను. మీకు ఎంత ఆశ్చర్యం అంటే ఆ నాగపూర్లో ఆ పూట గంట ఆగిపోయింది రైలు. ఆ సమయంలో ఒక మహాత్మురాలు నెత్తి మీద ముసుగేసుకుని, గుజరాతీ ఆవిడ, మంచి చపాతీలు, పెరుగు, కూర, ఇటువంటి రకరకాల పదార్థాలు, మంచి మంచి స్వీట్లు అన్నీ నేతితో చేసినవి, ఇవన్నీ పట్టుకొచ్చి, ఎవరో యాత్రకి వస్తున్నాము మాకు ఆహారం ఏర్పాటు చేయండి అని కోరారట నాగపూర్లో ఉన్న గుజరాతీ ఆవిడతో. ఆవిడ తీరా వచ్చేసరికి ఆ రైలు వెళ్ళిపోయింది పాపం. అయ్యో 200 మందికి ఏర్పాటు చేసి వచ్చాను, ఇవన్నీ వ్యర్థమైపోతున్నాయి అనుకుంది. ఆ సమయంలో ఈ లోపల గోలెత్తుతున్నారు వీళ్ళు. ఆవిడ ఇక్కడికి వచ్చి ఏమిటంటే భజన చేస్తున్నారు అంది పాపం. ఆ అన్నం ఎవరికి ఇద్దామని చూస్తూ, అంటే మేము తిండి లేక అల్లాడిపోతున్నాం అన్నా నేను. మా అందరికీ పెట్టింది, 200 మందికి ఇక్కడ దాకా తిన్నారు. మళ్ళీ కిందకి దిగేదాకా మనకు వచ్చే చపాతీలు కదా పాడవలేదు, పూరీ చపాతీ. నాకు చపాతీ అంటే చికాకు కొంచెం, అంతే. పూరీలు నేను అట్టే పెట్టుకున్నాను, చపాతీలు పక్కవాడు కట్టే పెట్టా. ఏమి పూరీలండి, నేతి పూరీలు ఎర్రగా వేయించి కూరగాయలతో, ఎంత మడి ఆచారంతో పట్టుకొచ్చిందో గుజరాతీ బ్రాహ్మణి అనమాట. ఎందుకు చెబుతున్నానంటే ఆ భగవతి యొక్క అనుగ్రహం ఉంటే గురువులతో వెడితే ఏ సమయంలో ఏది రావాలో అది వస్తుందంతే. గురు కటాక్షం లేకపోతేనా పాపం ఒక ఆయన అలాగే నాతో పాటు ఎంతో ఆశగా వచ్చాడు. పెసరట్టు ఉప్మా తెచ్చారు కూడాను. ఆయన ఒక్కడికే కడుపులో గడబడ, ఆయన తినలేదు, అందరూ తిన్నారు. పక్క వాళ్ళంతా ఎంత బాగుందో పెసరట్టు అని ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఈయనేమో ఏడుపు, నా దగ్గరికి రాకుండర్రా అనేవాడు పాపం ఆయన. ఎందుకని, ఆ పెసరట్టు ఉప్మా చూస్తే నోరు ఊరుతోంది. నోరు ఊరుతోందని ఏమన్నా తిందామంటే ఇంకేదో ఊరుతోంది కడుపులో నుంచి. ఈ ఊరుతోటి ఊరు దాటి వెళ్ళలేమనే భయం. కాబట్టి అన్ని వేళలా సద్గురు కటాక్షం కంటే గొప్పది మరొకటి లేదు. మహానుభావులైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఇప్పటికి కూడా పుష్కర క్షేత్రంలో యజ్ఞం చేస్తారు. అక్కడ బ్రహ్మయజ్ఞం ఒక యజ్ఞం చేయాలి. చాలా అత్యద్భుతమైన ప్రక్రియ అది. ఎప్పుడో ఒకప్పుడు మీలాంటి వాళ్ళే అది చేయగలరు. ఎందుకంటే ఇక్కడ యజ్ఞం చేయటంలో ఆరితేరిన దిట్టలు ఉన్నారు కనుక. ప్రక్రియ చెబితే చాలు, తక్కిన తతంగం అంతా నిర్వహించగలరు. ఆ ప్రాంతంలో ఒకవైపున కొండ ఉంది. ఆ కొండ మీద అమ్మవారు చాలా అద్భుతమైన వారాహీదేవి, చాముండాదేవి అమ్మవార్లు ఉంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పక కొండ కూడా ఎక్కండి. చాలా ఎత్తుంటాయి, కొంచెం వాకాళ్ళు లాగుతున్నా మెల్లిగా పాక్కుంటూ పైకి వెళ్ళొచ్చు అనమాట. 2 వైపుల 2 కొండలు ఉంటాయి. అదిగో ఆ దివ్యక్షేత్రం, ఆ పుష్కర క్షేత్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఆ పుష్కర క్షేత్రం దగ్గర నుంచి నేను తీర్థయాత్రలు చెయ్యాలి అనే కోరికతోటి ఒక మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. ఆ పుష్కర క్షేత్రంలోకి వెళ్ళినటువంటి ఆ పుణ్యాత్ముడి పేరు కృతవీర్యుడు. ఆయన కూడా చాలా గొప్ప ఋషి అన్నమాట. సరే, ఒకసారి ఆ కృతవీర్యుడు అనేవాడు ఎప్పుడో బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో సృష్టిలో ఒక పుష్కర క్షేత్రం ఏర్పడిందిట. అక్కడ స్నానం చేద్దాం, కొంతకాలం యజ్ఞం చేద్దాం, తరిద్దామని అక్కడికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ మహానుభావుడికి ఏదో తెలియని ఒక రుగ్మత పట్టుకుంది. ఆ రుగ్మతకి పేరు కూడా తెలియడం లేదు. ఏదన్నా తింటే కడుపులో ఎమడదు, తినకపోతే నీరసం, మంచినీళ్ళు తాగితే కూడా వాంతి అయిపోయేదిట. అప్పుడు ఆయన చిచ్చి ఇలా కాదు, ఏం చేద్దామా అనుకున్నాడు. ఆ సమయంలో ఆకాశవాణి ఏమన్నదంటే, చ్యవనుడు అనే పేరుతో ఉన్న ఒక మహర్షి తన శిష్యుల్ని వెంట పెట్టుకుని తీర్థయాత్రలకు వస్తున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఇక్కడికి వస్తేనే నీ రోగం తొలగుతుంది, ఇంకో రకంగా రోగం తొలగదు. ఆయన తొందరగా ఇక్కడికి రావాలని నువ్వు బ్రహ్మ జ్ఞానం కోసం తపస్సు చెయ్యి, కేవలం ప్రణవాన్ని
పదే పదే వ్యాహృతులతో పాటు ఉచ్చరించు అని ఆకాశవాణి వినిపించింది. అంటే నేను ఓం అనే దానికి 3 రకాలైనటువంటి స్వరాలు ఉన్నాయి. దానికి త్రిస్వరము అని పేరు. 3 స్వరాలతో ప్రణవాన్ని ఉచ్చరించాడు. తొందరలో చవనుడు ఇక్కడికి రావాలి అన్నాడు. ఈ తీర్థయాత్రలకి శిష్యులను వెంటబెట్టుకొని వచ్చినటువంటి చవన మహర్షి సరిగ్గా పుష్కర క్షేత్రానికి వచ్చాడు. ఓ చోట నుంచి మూలుగు వినపడుతోంది. ఓం అంటున్నాడు, మూలుగుతున్నాడు, ఓం అంటున్నాడు, మూలుగుతున్నాడు ఒక ఆయన. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాడు. నువ్వెవరు అంటే, అయ్యా నన్ను కృతవీరుడు అంటారండి, యాత్రలకు వస్తూ వస్తూ ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చాక యజ్ఞం చేద్దాం అనుకున్నాను, తీరా ఇక్కడికి రాగానే ఒక రుగ్మత పట్టుకుంది, కడుపు అంతా తిప్పినట్టు ఉంటుంది, ఏదన్నా కడుపులోకి వేసుకుంటే ఎమడదో బయటికి వాంతి అయిపోతుంది, దానివల్ల అనారోగ్యంగా ఉంది. అది చాలా యాతనటండి బాబు. అది కడుపులోకి ఏం వెళ్ళినా ఆ పదార్థం ఇవ్వకుండా వాంతి అయిపోతుంటే శరీరానికి శక్తి ఎలా వస్తుంది? మరి తిండి లేకుండా బ్రతకగలిగే శరీరం కాదది. అది మానవ శరీరం, అది ఆహారమయమైన శరీరం, అన్నగత ప్రాణం. అన్నం లేకపోతే శరీరం గతమైపోతోంది. అందుకని నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు ఆకాశవాణి ప్రణవాన్ని ఉచ్చరించు, ఆ సమయంలో ఇక్కడికి చవన మహర్షి వస్తాడు, ఆయన రక్షిస్తాడని చెప్పింది, అందుకే నీ కోసం ఎదురు చూస్తున్నాను, రక్షించు అన్నాడు ఆయన. అప్పుడు చవనుడు ఇది వరకు తనకి అమ్మవారి బీజం ఒకటి ఉన్నది, క్లీం అనే బీజం ఉపాసనగా, ఆ క్లీంకారాన్ని జపించి కుడి చేతిని కృతవీరుడి నెత్తి మీద పెట్టాడు. వెంటనే వాడుకున్నటువంటి రోగం మొత్తం పోయింది. క్షణాలలో మంచి ఆరోగ్యవంతుడయ్యాడు. ఆహారం తీసుకోకపోయినా కూడా జపం చేయగలిగేంత కాంతి శక్తి వచ్చాయి. వెంటనే ఆయన ఆనందపడి, మహాత్మా కేవలం చేతిని నెత్తి మీద పెట్టి నా రోగం ఎలా తొలగించావని అడిగాడు. దానికి మూల కారణం క్లీం అనే ఒక బీజాన్ని నేను జపించటమే. దానికి కామరాజ బీజం అని పేరు. ఈ బీజము తీర్థయాత్రలు ఎక్కువ చేసేవాడికి తొందరగా పట్టిస్తుంది. మా గురువుగారు నారదుల వారు తీర్థయాత్రలు చేయమన్నారు, అందుకే తీర్థయాత్రలు చేస్తూ శిష్యులతో ఇక్కడికి వచ్చాను. తీర్థయాత్రలు చేసేవాడు తీర్థస్థలాలలో చేసే జపం ఒకసారి చేస్తే అది 1,00,000 జపంతో సమానం. ఉదాహరణకి మన ఇంట్లో కూర్చుని ఒకసారి గాయత్రి మంత్ర జపం చేశాం, అది ఒక్కసారి జపం చేసిన ఫలితమే ఇస్తుంది. అదే ఏకాశీయో పుష్కర క్షేత్రము ఇంకో చోటుకో దివ్యస్థలానికి వెళ్ళి ఒకసారి గాయత్రి జపం చేస్తే అది 1,00,000 గాయత్రి జప ఫలితం ఇస్తుంది. అందుకే అన్యక్షేత్రం కంటే పుణ్యక్షేత్రానికి వెడితే తొందరగా జపసిద్ధి అవుతుంది. గురుమంత్రాన్ని సేకరించిన వాళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు వ్యర్థ ప్రసంగాలు చేయకుండా, అనవసరంగా తిరగకుండా అక్కడ గురుమంత్రాన్ని జపం చేయటం చాలా లాభం. ఒకసారి చేస్తే 1,00,000 పర్యాయములు జపము చేసిన ఫలితం వస్తుంది. కనుక అక్షరలక్షలు చెయ్యాలి అనుకుందాం, ఏ పంచదశి మహామంత్రం లాంటిదో. మాటలంటే అక్షరలక్ష చేయాలంటే మరి 15 అక్షరములు మంత్రం 15 లక్షలు జపం చేయాలి. ఈలోపు ఎన్ని కక్షలు, ఎన్ని శిక్షలు, ఎన్ని రకాలైన వ్యవహారాలు. అదే అక్కడ కనుక మనం 15 సార్లు చేస్తే అక్షరలక్షలు చేసిన పుణ్యం వచ్చినట్టే. అందుకని పుణ్యక్షేత్రాల్లో జపం చేయడం చాలా మంచిది. క్షేత్రానికి వచ్చానన్నాడు ఆయన. గురువుగారు ఒక చిన్న పని చేద్దామండి, ఈ పుష్కరంలో స్నానం చేద్దామని వచ్చాను, కానీ వచ్చిన దగ్గర నుంచి అనారోగ్యంగా ఉంది నాకు, మీరు సంకల్పం చెబుతూ ఉంటే మేమందరం స్నానం చేస్తామండి అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. అప్పటికే చవనుడి దగ్గర ఎంతమంది ఉన్నారు శిష్యులు? 108 మంది. ఈ 108 మందితో పాటు ఈ కొత్త ఆయన కూడా చేర్చుకుని మీరందరూ సంకల్పం చెబుతాను, నేను స్నానం చెయ్యండి అన్నాడు. ఆయన మహాసంకల్పం చెప్పాడు. ఆ సంకల్పాన్ని విని వీళ్ళంతా మమ అనుకుని తమ తమ గోత్రాలు చెప్పుకొని పుష్కర స్నానం చేశారు. అందరూ బయటకు వచ్చి ఆ పుష్కర జలాలతో చవనుడి కాళ్ళు కడిగారు. ఇప్పుడు చవనుడు ఏమన్నాడు? నేను కూడా పుష్కర స్నానం చేస్తాను, నేను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండండి, నేను వచ్చేదాకా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళొద్దు. ఒకవేళ గురువుగారు ఏదైనా అయిపోయినా సరే మళ్ళీ గురువుగారు వస్తారనే నమ్మకంతో ఈ క్షేత్రంలో ఉండండి, ఏడవడం మాత్రం చేయకండి ఒకవేళ నేను ఏదైనా అయితే. అంటే ఆయనకి తెలుసు అన్నీని. అందుకని ఏమన్నాడు, ఒకవేళ మీ గురువుగారు ఏదైనా అయిపోతే మా గురువుగారు చచ్చిపోయారో లేకపోతే కనపడలేదో అని ఏడవడం కాకుండా మళ్ళీ నేను తిరిగి వస్తాననే నమ్మకంతో ఇక్కడే ఉండి గురుధ్యానం చేసుకోండి అన్నాడు. అసలు గురువుగారు ఈ మాట ఎందుకు అంటున్నారని కొందరికి భయం కూడా వేసింది. అయినా గురువుగారిని ఎదిరించకూడదు కదా, అడగకూడదు. అలాగే గురువుగారిని ఒడ్డు మీద కూర్చున్నారు. ఈ గురువుగారు ఆ పుష్కర తీర్థం మధ్యలోకి వెళ్ళాడు. అగాధ జలం అండి అది, మధ్యలో చాలా లోతు ఎక్కువ ఉంటుంది. పైగా ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలిసినా, బ్రహ్మదేవుడు పైనుంచి పువ్వు విడిచిపెట్టాడు. ఆ పువ్వు నేలని పగలగొట్టిందని చెప్పారు కదా ఇందాక,
ఆ పగలగొట్టిన చోటు పాతాళానికి వెళ్ళే స్థలం అది. అక్కడ కనుక ఎవడన్నా స్నానానికి వెడితే పాతాళానికే పోతాడు, అంత భయంకరం ఆ లోతు. సరిగ్గా అక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి బుడుంగును ఉలిగాడు. అంత గొప్పవాడు కూడా కర్మగాలి ఆ పాతాళానికి పోయాడు. ఢామ్ అనే శబ్దంతో పాతాళంలో పడిపోయాడు. అయితే ఆయనకి దివ్యశక్తి ఉంది కదా, పాతాళంలోకి పడినా ఏం అవ్వలేదు. ఆయన పడిన స్థలం ప్రహ్లాద కుమారుడు పరిపాలిస్తున్న స్థలం. ప్రహ్లాదుడు పాతాళాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడికి నెత్తి మీద కిరీటం పెట్టి, నాయనా నీకు అప్పుడే మోక్షం కాదు, కలియుగాంతం వరకు పాతాళ లోకంలో ఒక ప్రాంతాన్ని పరిపాలించు, యుగాంతంలో నువ్వు నా దగ్గరకు వస్తావని ఆశీర్వదించాడు. అది మనకి సప్తమ స్కందంలో భాగవతంలో ఉంది కదా. అందుకని ప్రహ్లాదుడు పాతాళంలో ఉన్నాడు అడుగున. అక్కడ రసాతలంలో ఒక దివ్యస్థలాన్ని పరిపాలిస్తున్నాడు. దాని పక్క స్థలంలో అతలంలో బలిచక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఓ పక్కన తాతగారు, మరో పక్కన మనవడు కూడా పరిపాలిస్తున్నారు. ప్రహ్లాదుడు, ఆయన కొడుకు విరోచనుడు, విరోచనుడు కొడుకు బలి. విరోచనుడు అంటే చచ్చిపోయాడు, ప్రహ్లాదుడు బలి చిరజీవులు, అందుకని అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ చవన మహర్షి ప్రహ్లాదుడి సామ్రాజ్యంలో పడ్డాడు. పడగానే ఒళ్ళు దులుపుకుని పుష్కరంలో స్నానం చేసి ఆ పుష్కర క్షేత్రం ఏర్పడిన దివ్యస్థలం చూద్దాం అనుకున్నాను. బ్రహ్మ పుష్కర పుష్పాన్ని విసిరినటువంటి స్థలం ఎంత లోతుందో చూద్దామని దిగాను, కానీ నేను కూడా పాతాళంలో పడ్డట్టున్నాను అనుకున్నాడు ఆయన. అనుకుని ఎక్కడున్నానా అని ఒకసారి పరిశీలిస్తే ఆయన కంటికి అది ప్రహ్లాద సామ్రాజ్యం అని అర్థమైంది. అయితే ఎందుకని అదృష్టవంతుణ్ణి దివ్యక్షేత్రాలని సందర్శిస్తూ ప్రహ్లాదుడు పరిపాలిస్తున్న రసాతలానికి వచ్చాను. ఎటువంటి వాడు ప్రహ్లాదుడు అంటే బాలభక్తుడు, అంత జ్ఞాని మరొకడు లేడు. పైగా మా అన్నగారు శుక్రాచార్యుడి యొక్క శిష్యుడు. శుక్రాచార్యుడు రాక్షసులకి మరి కులగురువు కదా. శుక్రాచార్యుడు చవనుడికి అన్నగారు. భృగు మహర్షి యొక్క కొడుకు చవనుడు, ఆ భృగు మహర్షి కొడుకే శుక్రుడు కూడా. అందువల్ల మా అన్నగారి యొక్క శిష్యరికాన్ని చవిచూచినటువంటి మహానుభావుడైన నిరంతర హరినామస్మరణ పరాయణుడు. ఇతన్ని చూడాలని నాకు ఎంతో కాలం నుంచి కోరిక ఉంది, కానీ భూలోకంలో ఉన్నప్పుడు నేను తపస్సులో ఉండి ఈ ప్రహ్లాదుని చూడలేదు. ఇప్పుడు తీర్థయాత్రలకు వచ్చి పాతాళానికి వచ్చినట్టున్నాను, ప్రహ్లాదుని చూడొచ్చు, ఆయన చూచి ఆశీర్వదిద్దాం అనుకున్నాడు ఆయన. హరిభక్తుల్ని ఆశీర్వదించడమే కాకుండా హరిభక్తుల దర్శనం కూడా పుణ్యం. హరికి ఒక ఇష్టమైన వస్తువు ఒకటి ఉంది, అదేమిటో తెలుసా? హరి హరి అని మీరు ఎంత స్మరణ చేసినా కూడా పొందనటువంటి ఆనందం ఆయన భక్తుల్ని చూస్తే ఆయన పొందుతాడు. తనకంటే తన భక్తులంటే ఆయనకి ఎక్కువ ఇష్టమట. తనని ఏమైనా తిట్టినా పడతాడు, కానీ తన భక్తుల్ని తిడితే మాత్రం ఆయనకి చాలా కోపం వస్తుంది. అందుకే హిరణ్యకశిపుడు తనని తిట్టినప్పుడు ఏం చేయలేదు, కానీ తన భక్తుడు జోలికి వస్తే వాడు అంతం చూశాడు ఆయన. అందుకే నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును, నీ పాదాలను అర్చించేవాడితో స్నేహం ఇమ్మని కోరాడండి. మహానుభావులైనటువంటి యమళార్జునులు ఇద్దరూ కూడా నలకోబరమణిగ్రీవులు భూలోకంలో మద్ది చెట్లై పుట్టి ఈ పద్యం చదివారు. కాబట్టి ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది హరిభక్తులతో స్నేహం. మీరంతా హరిభక్తులు, మీరంతా నిజమైన భగవద్భక్తులు. ఒకరితో ఒకరు స్నేహం కోరుకోవాలి, ఒకరితో ఒకరు పొరపాట్లు కూడా శత్రుత్వం కోరుకోకూడదు. శత్రుత్వం వల్ల ఏమీ సాధించలేము. పరమజ్ఞానం కావాలంటే, మహోన్నత స్థితి కావాలంటే, కైవల్యం కావాలంటే, జ్ఞానం కావాలంటే భక్తులతో సాంగత్యం కావాలి. అన్నిటికంటే సత్సాంగత్యం చాలా గొప్పది. సంగతి విడువగ వలయును సంగతి విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలన్. అసలు స్నేహానికి చాలా దూరంగా ఉండడం మంచిది. మనుష్యులతో ఎక్కువగా రాసుకు పూసుకు తిరక్కండి, గుర్తుపెట్టుకోండి. ఎవరితో అయినా అనవసర ప్రసంగం, అనవసర స్నేహం మంచిది కాదు. మనిషి ఏకాంతంగా ఉంటూ తక్కువ మాట్లాడితే తొందరగా తరిస్తాడు. కానీ మరి భూమి మీద ఉన్నప్పుడు పక్కవాడితో స్నేహం చేయకుండా మాట్లాడకుండా గడవదు కదా. అందుకే నేను చెప్పాడు, అసలు సంఘం వద్దురా, సంఘము విడువంగ కడున శక్యము అంటే కష్టం, కాబట్టి చేయంగవలయు సత్సంగము, సత్సాంగత్యం చేయాలి. మహాత్ములతో, మంచి మాటలు మాట్లాడే వాళ్ళతో, ఇతరులను విరోధించని వారితో, నిరంతరం భగవంతుడి గురించి చెప్పేవాళ్ళని, గురువుల్ని, మహాత్ముల్ని, భగవానులను స్మరించేటటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు అవే చెబుతారేముంది.
ఏ యశోదమ్మ దగ్గరికి వెడితే రమణ మహర్షి ఇలా అన్నారు, భగవాన్లు ఇలా అన్నారని చెబుతారు. ఇంకో లింగయ్య గారి దగ్గరికి వెడితే గురువు గారు ఇలా అన్నారని చెబుతారు. ఏ పార్వతి గారి దగ్గరికి వెడితే 18 పురాణాల గురించే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే లాభం ఉంటుంది మనకి. పనికి వాళ్ళతో స్నేహం చేస్తే ఏముందండి, మిరపకాయ బజ్జీ అంతండి, ఓహో 10 మిరపకాయ బజ్జీలు 100 రూపాయల భలే ఉన్నాయండి, నా మిరపకాయ బజ్జీలు తినా, నలుగురు కలిసి సిగరెట్లు కాల్చుకోను, లేదా ఇంకాసేపు అలాగా బయటికి వెళ్ళి మార్నింగ్ వాక్ పేరుతో 10 కాఫీలు టీలు తాగడం, వాడు ఇలాంటి వాట వీడు ఇలాంటి వాట అనుకోవడం, దీంతో వ్యర్థం, కాలం అయిపోతుంది. ఇటువంటి పనికిమాలిన విషయాలతో కాలాన్ని వ్యర్థపురిస్తే మళ్ళీ రమ్మంటే కాలం రమ్మంటే రాదు. అందుకని వ్యసనపరులతో, నీచులతో, దుర్భాషలాడే వాళ్ళతో స్నేహం చేయడం కాకుండా సత్సాంగత్యం చేస్తే సాధ్యమైనంత వరకు తరిస్తారు. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే సత్సాంగత్యం, హరిభక్తులతో స్నేహం. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. శంకరాచార్యులు వారు ఆయన శిష్యులు కలిపి ఈ భజగోవిందాన్ని అందించారు లోకానికి. అందుకని ఈయనేం చేశాడు, నా భాగ్యం వల్ల ప్రహ్లాద కుమారుణ్ణి చూడగలుగుతున్నాను అనుకున్నాడు ఆయన. వెంటనే ఏం చేశాడు, అటు ఇటు చూశాడు, ఎక్కడున్నాడు ప్రహ్లాదుడని. ఈలోపు ప్రహ్లాదుడి పరిపాలనలో ఉన్న రాక్షసులు ఈ పైనుంచి కిందకి పాతాళలోకానికి వస్తున్న దారి దగ్గర కాపలాగా వస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రానివరు, వస్తే చంపేస్తారు. అందుకే ఒకవేళ మనం కాలు దారి పడినా కిందకి పడగానే చచ్చిపోతాం మనం. చెవనుండి అంటే ఏం చేయలేకపోయారు, కానీ వాళ్ళు ఎవరైనా భూలోకవాసులు అక్కడికి దిగారా వాళ్ళు అయిపోయినట్టే. చెవనుండి చూడగానే, ఆ ముఖకాంతిని చూడగానే ఈ రాక్షసులు హడిలిపోయి పరుగు పరుగున ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. ఆ సమయంలో ప్రహ్లాదుడు ఒక అద్భుతమైన సింహాసనం మీద కూర్చుని రాక్షసులందరినీ నారాయణ స్మరణ చేయిస్తున్నాడు. పాతాళలోకంలో వారికి వేరే ఆహారం అక్కర్లేదట, కేవలం నారాయణ స్మరణే. అంత బాగా పరిపాలిస్తున్నాడండి ఆయన. మానవ దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యత పొందు. దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలనే తేడా లేకుండా ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడైనా నిరంతరం లక్ష్మీనారాయణుడి యొక్క పాదపద్మాలు స్మరిస్తే ఆ ధ్యానంతో ధన్యాత్ముడవుతాడు, వాడు తరిస్తాడు. కాబట్టి మీరందరూ ఓం నమో నారాయణాయ అనండి అని ప్రహ్లాదుడు దానవులందరి చేత హరిస్మరణ చేయించాడు. ఒకప్పుడు వాళ్ళంతా హరి విద్వేషులు, అటువంటి వాళ్ళ చేత నిరంతర నారాయణ స్మరణ చేయించాడు. అసలు విభీషణుడు ఒకడు, ప్రహ్లాదుడు, వీళ్ళు చేయించిన స్మరణ ఇంకెవరు చేయించలేదండి. ప్రహ్లాదుడేమో పాతాళంలో నిరంతరం హరిస్మరణ చేయించాడు. విభీషణుడు ఇప్పటికీ లంకానగరంలో అదృశ్యంగా ఉంటాడు, పైకి కనపడ్డు. అదృశ్య రూపంలో లంకని పాలిస్తున్నాడు యుగాంతం దాకా. ఆయన చిరజీవి. ఆయన రాక్షసులకి రాజు కాగానే వాళ్ళందరికీ కాళ్ళకి ఈ రాక్షస స్త్రీలు ఉన్నారే అశోకవనంలో సీతని పీడించారు. వాళ్ళకి సంకెళ్ళు వేయించి నరమాంసం అనిపించి రామ శ్రీరామ శ్రీరామ అనాలి. రోజు శ్రీరామ అంటేనే మీకు పళ్ళు పెడతాను, పళ్ళు తిని బతకండి అన్నాడు. పచ్చి మాంసం తినేవాళ్ళని, నరమాంసం తినేవాళ్ళని పళ్ళు తినేవాళ్ళ కింద చేసి వాళ్ళ కుళ్ళు నోరులోంచి శ్రీరామనామస్మరణ చేయించాడు. చాలా కాలం వాడు శ్రీరామ లేక చీరామ చీరామ అని వాటి నోరు పలక్క తెగ తినేసి మాంసం బాగా ఎండు రొయ్యలు, చెత్త చెదారం, పీనుగులు పీక్కు తిని ఆ నాలికంతా బండవారిపోయింది. ఆ దిక్కుమాలిన నాలికని బాగు చేయడానికి ఆయనకి ఎంతకాలం పట్టిందో. మధ్య మధ్యలో తిట్టుకున్నారటండి వాళ్ళు. మీకు అందులో చూడండి, ఉత్తరాఖండంలో పద్మపురాణంలో విభీషణుడు చేయించిన శ్రీరామనామ ఘట్టం ఒకటి ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అందులో. వాడు మధ్య మధ్యలో వీడెక్కడ కూడా శ్రీరామ రామానం అంటాడు, లెక్కలు వేయించి వాటి పక్కన ఒక పుస్తకం పెట్టి రోజు ఎన్నిసార్లు జపం చేశారు రాయండి అంటే, ఒకతేమో ఒకసారి చేసి 1000 రాసేసింది. దొంగలు ఉంటారు కొందరలాగా. వెంటనే ఒక భట్టుడు వచ్చాడు, ఓయ్ రక్తోత్పలాక్షి నువ్వు ఎన్నిసార్లు జపం చేసావంటే 1000 సార్లు చేసేసానండి అంది. ఏమిటే పక్క వాళ్ళు 100 సార్లు చేయలేకపోయారు, నువ్వు 1000 సార్లు చేసావా, ఏది ఒకసారి చెయ్యంటే అది చీరామా అంది.
నీ నోటమట ఈ మాట రావడానికి ఇంత సమయం పడుతుంటే నువ్వు 1000 సార్లు చేసావు, అబద్ధం ఆడావు కదా, 1,00,000 సార్లు చేయి అని కొరడతో 4 బాధించి పళ్ళు తినిపించి మళ్ళీ చేయించారట కొళ్ళబొడిచి. అసలు వాళ్ళని కనుక ఇక్కడెక్కడైనా పెడితే ఒక్కడు నిద్రపోడు పురాణం మధ్యలో, మళ్ళీ పురాణంలో నిద్రపోయిన వాళ్ళలో కొరడతో కొడతారట వాళ్ళు. నిజం కొట్టించేటండి విభీషణుడు నిద్రపోయిన వాళ్ళలో కొరడతో బాధించి శ్రీరామ 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 అనిపించాడు అనమాట ఆయన. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మహానుభావుడు విభీషణుడి కాలంలో బలాత్కారంగా అయినా శ్రీరామనామస్మరణ చేయించి వారందరినీ కూడా మోక్షానికి పంపించాడు. ఒక్కొక్కప్పుడు అనుకుంటాం కానీ అలా మొండిగా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటేనే మనం బాగా భజన చేస్తాం, లేకపోతే చెయ్యం. కాబట్టి మొత్తం మీద ప్రహ్లాద కుమారుడు పరమ దుర్మార్గులైన రాక్షసుల్ని సాత్వికులుగా మార్చి రసాతలంలో వాళ్ళందరినీ కూడా నామస్మరణ చేయించాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఇలాగా హరిస్మరణ అష్టాక్షరీ మంత్ర జపం జరుగుతూ ఉంటే ఇంతలో కొంతమంది భట్లు పరుగులు వచ్చి ప్రభు ప్రహ్లాద పాహి పాహి అన్నారు. ఏమి నాయన అందరినీ రక్షించేవాడు ఆ శ్రీహరి, అటువంటిది మీరు వచ్చి నన్ను రక్షించమంటున్నారు ఏమిటంటే, ఎవరోనండి భూలోకం నుంచి ఒక ఋషి వచ్చాడు, నల్లని ఒత్తైన గడ్డం ఒకటి ఉంది, మంచి మీసాలు ఉన్నాయి, యువకుళ్ళలాగే ఉన్నాడు, చాలా అందంగా బంగారపు రంగులో ఉన్నాడు. అసలు అతను చూస్తే ఆ కాంతిని చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం. పైనుంచి పుష్కర క్షేత్రం నుంచి పాతాళానికి ఉండే దారి గుండా పాతాళంలో పడ్డాడు. ఇంకోడైతే మేము సంహరించగలం, కానీ ఆ ముఖ కాంతి, ఆ మహానుభావుడి యొక్క దివ్యశక్తి చూచి గజ గజ వణకి మేము పరుగున నీ దగ్గరకు వచ్చి చెప్పాం, మీరే వచ్చి మమ్మల్ని రక్షించండి అంటే, పాపాత్ములు ఎవరైనా వస్తే మీ చేతిలో హతం అవుతారు, పుణ్యాత్ములైతే వాళ్ళు మనకి పూజనీయులు, ఆ వచ్చినవాడు హరిభక్తుడేమో అన్నాడు. నిజంగానే మరి వచ్చినవాడు సామాన్యుడా? విష్ణువు వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సలాంఛనం నుంచి పుట్టిన భృగువు యొక్క కొడుకు. అది ప్రహ్లాదుడు ఊహించాడు. వచ్చినవాడు ఉత్తముడయ్యి ఉంటాడు, నేనే వెళ్ళి స్వయంగా చూస్తాను, మీరంతా మీ స్మరణ చెయ్యండి అని వెళ్ళి చవనుడికి ఎదురు వెళ్ళాడు. చవనుడి దూరం నుంచి చూడటంతో అర్థమైపోయింది, ఈయన మా కులగురువైన శుక్రాచార్యుల వారికి సోదరుడు, భృగుపుత్రుడు, చవనుడు. అందుకే మా వాళ్ళు ఆ కాంతిని చూచి తట్టుకోలేక కళ్ళు బైర్లు గమ్మి వెనక్కి వచ్చారని అర్థమై వెంటనే చవన మహర్షి నీకు స్వాగతం సుస్వాగతం అని కాళ్ళకి నమస్కరించి తన సభలోకి తీసుకొచ్చి, సభాసదులారా ఇవాళ మనం పరమపుణ్యం చేసుకున్నాం, సకల లోకాలని తన పాదధూళితో పవిత్రం చేయగలిగే పుణ్యాత్ముడు శ్రీవత్స పవిత్ర గోత్రజుడు ఈ చవన మహర్షి ఇక్కడికి వచ్చాడు, మీరందరూ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయండి కానీ అందరూ సాష్టాంగపడ్డారు. తన సింహాసనం మీద చవనుణ్ణి కూర్చోబెట్టి బంగారపు పళ్ళెం తన భార్యను తెమ్మని ఆ పళ్ళెం కింద పెట్టి ఆ బంగారపు పళ్ళెంలో ఈయన కాళ్ళు పెట్టి, చవనుడి కాళ్ళు, తన భార్య బంగారపు చెంబుతో నీళ్లు పోస్తూ ఉండగా ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తివే చల్లుకొని ఈ పళ్ళెం చెంబు మీవేనండి అన్నాడు. అయితే ఒకటి, ఈ పళ్ళెంలోనే భోజనం చేయమని అనలేదనుకోండి, మళ్ళీ ఎంతదంటే ఆయన ఋషి కదా, ఆయన మళ్ళీ పళ్ళెం మోసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది, అందుకని ఇవన్నీ మీవేనండి అంటే ఆయన చిరునవ్వు నవ్వాడు. ప్రహ్లాద కుమార, ఎటువంటి భాగవతోత్తముడు వినువు, ఈ చరాచర జగత్తులో ఎక్కడికి వెళ్ళినా నీ నామస్మరణ అందరూ చేస్తూనే ఉంటారు. నారదుడు ఏ ఊరు వెళ్ళినా సరే ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడని పొగుడుతూనే ఉంటాడు. దేవతలు, నారదాదులు, భూలోకంలో ఉన్న భక్తులు, తపస్సులు అందరూ తలుచుకునే ఏకైక భక్తుడు ఎవడన్నా ఉన్నాడంటే ప్రహ్లాదుడే. మీరు ఆలోచించండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బాలభక్తుల్లో ప్రహ్లాదుడికి ఉన్న విశిష్ట స్థానం ఎవరికి ఉంది? ఎన్నిసార్లు ఎంతమంది భాగవతంలో చెబుతున్నారు, అయినా మనకి తనివి తీరదు, మళ్ళీ ప్రహ్లాదుడినే తలుచుకుంటాం అనమాట. అటువంటి మహానుభావుడు వినువు, నీ దర్శనం చేసుకుని నేను తరించాను. ఏదో గురుస్థానంలో నన్ను కూర్చోబెట్టి కాళ్ళు కడిగావు కాబట్టి కడిగించుకున్నాను, కానీ నువ్వు మా అందరికీ కూడా గురువు లాంటి వాడు అంటే, అయ్యో బాబా అంత మాట అనకండి, మీ అన్నగారు శుక్రాచార్యుడు మాకు కులగురువు, మీరు వయస్సులో పెద్దరు, మీ పాదధూళి మాకు చాలు, మీ దయ వల్లే మా కుటుంబాలు, మా రాక్షస కుటుంబాలు సుఖంగా ఉన్నాయి అని ప్రశంసించి, ఒక్క చిన్న విషయం అడుగుతాను మీరేం అనుకోకండి అన్నాడు. ఏమిటి నాయన అంటే, మీరు భూలోకంలో ఉండవలసిన వాళ్ళు హఠాత్తుగా పాతాళానికి వచ్చారు, కొంపతీసి ఇంద్రుడు ఏమైనా మా మీద గూఢచర్యానికి మిమ్మల్ని పంపాడా అని అడిగాడు. ప్రహ్లాద కుమార,
రాజు అయ్యాక నువ్వు కూడా ఈ లౌకిక ప్రపంచంలో కొంచెం పడినట్టున్నావు. లేకపోతే నేనేమిటి తపస్సు చేసుకునేవాడిని గూఢచర్యానికి రావడం ఏమిటంటే, కాదు ప్రభు, ఒక నియమం ఉన్నది. భక్తుడిగా ఉండడం వేరు, రాజుగా ఉండడం వేరు. రాజుకి కొన్ని ధర్మాలు ఉంటాయి. తన రాజ్యాన్ని తన ప్రజల్ని తప్పక కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే రాజ్యంలో ఉండకూడదు అసలు. శ్రీ మహావిష్ణువు నన్ను రాజ్యపాలన చేయమన్నాడు. నా రాజ్యపాలన అంటే ఎవరు? రాక్షసులేగా. కాబట్టి నా రాక్షసుల్ని కాపాడుకోవాల్సిన విధి నాకుంది. అప్పుడప్పుడు ఇంద్రుడికి ఎందుకో కోపం వచ్చి ఈ రాక్షసుల్ని నాశనం చేస్తూ ఉంటాడు. వీళ్ళు నిజానికి ఎవరికి అపకారం చేసే రాక్షసులు కారు. నా శిష్యులు, నా ప్రజలు నిరంతర హరిస్మరణ పరాయణులు. కాబట్టి వీళ్ళ రక్షణ బాధ్యత నాది. అందుకు అడిగాను.